కాలం ఎప్పుడు ఒకేలా ఉండదో, ఒక్కోసారి కాలమే కాటేస్తుంది అని విజయసాయిరెడ్డికి అర్థమయ్యేటువంటి పరిస్థితి వచ్చింది. విజయసాయిరెడ్డికి అత్యంత సన్నిహితురాలైనటువంటి దేవాదాయ శాఖలో ఉద్యోగిగా పనిచేస్తున్నటువంటి శాంతి సోదరే విజయసాయిరెడ్డిని అడ్డంగా బుక్ చేయడానికి అప్రూవర్గా మారబోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. అసలు ఇంతకీ ఆమె ఏం చెబుతోంది, విజయసాయిరెడ్డి ఎలా ఇరుక్కుపోతున్నాడు అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే, విజయసాయిరెడ్డి వైసీపీ ప్రభుత్వం ఎంత నీచానికి దిగజారిపోయిందో ఫైబర్ నెట్ విషయంలో దొరికిపోయారు. అందులో 3 మాత్రమే శాశ్వత ఉద్యోగులు ఉంటే దాదాపు 1400 మంది సిఫారసులతో అవుట్సోర్సింగ్ ఉద్యోగులుగా కేవలం వాట్సాప్ మెసేజ్లతోనే ఉద్యోగం పొందారు అనేటువంటి సంచలన అంశం ఫైబర్ నెట్ చైర్మన్గా ఉన్నటువంటి జీవి రెడ్డి గారు బయటపెట్టిన తర్వాత మరిన్ని సంచలన అంశాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితురాలు శాంతి గారు. సరే, ఆ శాంతి గారికి విజయసాయిరెడ్డికి ఒక కుమారుడు పుట్టాడని DNA టెస్ట్ చేయాలని శాంతి గారి భర్త మదన్ మోహన్ గారు పోరాటం చేస్తున్నారు. ఆ పోరాటం న్యాయస్థానాలు, ప్రభుత్వాలు, పోలీసులు తేలుస్తారు. అది పక్కన పెడదాం కాసేపు. అయితే శాంతితోనే విజయసాయిరెడ్డి వ్యవహారం ఆగిందా అంటే శాంతి చెల్లెళ్ళిద్దరికి దాదాపు ఆ యొక్క ఫైబర్ నెట్లో వేలాది రూపాయలు ప్రతి నెల వచ్చే విధంగా, వాళ్ళు పెద్దగా ఏమీ చేయకుండా, వాళ్ళకి స్కిల్ లేకుండా, వాళ్ళని ఇంటర్వ్యూ చేయకుండా, వాళ్ళకి ఏ రకమైనటువంటి ఎగ్జామ్ కూడా పెట్టకుండా నేరుగా విజయసాయిరెడ్డి వాట్సాప్ మెసేజ్తోనే వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చారనేది కూడా మనందరికీ తెలిసింది. అయితే అంతటితో ఆగిందా? ఉద్యోగం చేసుకునేది, డబ్బు సంపాదించుకుని వెళ్ళిపోయింది అనుకున్నావా? కాదండో, ఈవిడ గారు చంద్రబాబు నాయుడు గారి మీద అక్రమ కేసు పెట్టడం కోసం ఫైబర్ నెట్లో ఏదో అవినీతి జరిగిందని చెప్పి ఒక ఫేక్ కేసు పెట్టేటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేస్తే, అక్కడ రికార్డులు ట్యాంపరింగ్ చేయడానికి, అక్కడ లేనటువంటి ఎవిడెన్సులు సృష్టించడానికి, అదేవిధంగా ఆ ఫైబర్ నెట్కు సంబంధించినటువంటి ఫైల్స్ విజయసాయిరెడ్డి దగ్గరికి మోయడానికి కూడా ఈవిడ గారు పనిచేసింది. వైసీపీ హయాంలో జరిగినటువంటి అవినీతి దందాల్ని ఆవిడ కప్పిపెట్టడానికి ప్రయత్నం చేసింది అనేది బయటకు వచ్చిన తర్వాత జీవి రెడ్డి గారు ఆవిడ్ని ఆ ఉద్యోగం నుంచి టెర్మినేట్ చేయడం జరిగింది. అయితే విజయసాయిరెడ్డి వల్ల, జగన్మోహన్ రెడ్డి వల్ల అనేక మంది జీవితాలు బుగ్గిపాలయ్యాయి. అనేక మంది కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. అనేక మంది జైలుకి వెళ్ళారు. ఐపీఎస్ స్థాయి వ్యక్తులు కూడా జైలుకి వెళ్ళేటువంటి పరిస్థితి వచ్చింది. కోర్టు ముందు దోషులుగా నిలబడతా ఉన్నారు. అవినీతి చేసినటువంటి తిమింగళాలు ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు. మంత్రులు, శాసనసభ్యులు, జగన్మోహన్ రెడ్డి దాకా ప్రభుత్వాధికారులు కూడా తమ తప్పులు ఒప్పుకునేటువంటి పరిస్థితి ఏర్పడిపోయింది. అయితే ఇప్పుడు ఆ యొక్క శాంతి సోదరి ఆవిడ ప్రియాంక అంట, ఆవిడ గారు ఇక నా వల్ల కాదు, నేను అప్రూవర్గా మారిపోతాను, ఎందుకంటే విజయసాయిరెడ్డి నమ్ముకుంటే నే జైలుకు పోయేటట్టున్నాను, అక్కడ ఏం జరిగింది, ఎవరు చెప్తే ఈ పని చేశాను, అసలు ఏం చేశాను, ఏ రికార్డులు ట్యాంపర్ చేశాను, అక్కడ ఏ విధంగా నాకు ఉద్యోగం ఇచ్చారు అనేటువంటి విషయాలన్నీ కూడా నేను బయట పెట్టేస్తాను, ఇక్కడ శాంతినో విజయసాయిరెడ్డినో కాపాడేటువంటి ప్రయత్నం చేస్తే నేను జైలుకు పోతాను, నా కుటుంబం ఇబ్బంది పడుతుంది అనేటువంటి విధంగా వాళ్ళు సిద్ధమైనట్టుగా తెలుస్తూ ఉంది. వీళ్ళే కాదు, ఇప్పుడు నా మీద దాదాపు 10 కేసులు పెట్టున్నారు వీళ్ళు. ఆ కేసులు పెట్టించింది ఎవరెవరు తుత్తరగాళ్ళతో, చిల్లరగాళ్ళతో పెట్టించారు. వాళ్ళకి ఫోన్ చేసి ఇలా కేసు ఎందుకు పెట్టేవారు అంటుంటే, ఇప్పుడు నన్ను అరెస్ట్ చేసి చిత్రహింసలకు గురి చేశారు కదా విజయసాయిరెడ్డిని ఏదో అన్నానని చెప్పి, ఆ కేసులో తాడేపల్లికి సంబంధించినటువంటి భరతరెడ్డి అని ఒక కుల జాగిలంతో నా మీద కేసు పెట్టించారు. ఎలా ఎందుకు పెట్టావురా అని చెప్పి ఫోన్ చేస్తే, అన్నా నువ్వు ఎవరో నాకు తెలీదు, నా జీవితంలో నేను నిన్ను కలవలేదు, నేను పెట్టింది ఫేక్ కేసు, వాళ్ళు పెట్టమంటే పెట్టాను, ఇప్పుడు వాళ్ళ మీద పెట్టమంటే పెడతానా, దయచేసి నా జోలికి రావద్దని, నేను ఏదో చిన్న ఉద్యోగం చేసుకొని బతుకుతున్నా అన్న అంటాడు. అంటే సామాన్యులను బలి చేస్తూ ఈ దుర్మార్గుల ఇగోల కోసం, ఈ దుర్మార్గుల అక్రమ కేసులు పెట్టడం కోసం సామాన్యుల్ని, పోలీసుల్ని బలి చేశారు. జత్వారీ కేసులో మనం చూసాం, ఐపీఎస్లు 3 దుర్మార్గమైనటువంటి పనులు చేయటం, కుక్కల విద్యాసాగర్ని వాళ్ళ పార్టీ నాయకుడితో కేసు పెట్టించడం, అతను లోకల్లో ఒక 2 పేర్లు వాడేసి కంప్లైంట్లు పెట్టడం, వాళ్ళేమో మా కంప్లైంట్ సంగతి తెలియదు నాయనా అని చెప్పి వాళ్ళు చెప్పటం. అంటే విజయసాయిరెడ్డి అనేటువంటి వ్యక్తి ఏ అర్హతతో రాజ్యసభలో ఉన్నాడయ్యా అంటే జగన్మోహన్ రెడ్డి దోపిడీకి సహకరించినందుకు. అంతకు మించి విజయసాయిరెడ్డి ఉన్నతమైనటువంటి వ్యక్తనో, లేకపోతే వీరుడనో, సూర్యుడనో, ధీరుడనో, రాజకీయ నాయకుడనో కాదు. జగన్మోహన్ రెడ్డి భాగవతాలు బయటపడకుండా ఉండటం కోసం విజయసాయిరెడ్డి అప్రూవర్గా మారితే జగన్ జైలుకు పోవాల్సి వస్తుంది కాబట్టి విజయసాయిరెడ్డికి 2 సార్లు రాజ్యసభ సభ్యత్వం ఇచ్చాడు. మన నెల్లూరులో పోటీ చేపిస్తే మన నెల్లూరులో చెప్పుతో కొట్టారు. ఇలాంటి సిగ్గుమాల నుండి మేము ఎంపీగా ఇంటి గెలిపిస్తామని చెప్పి 2.5 లక్షల ఓట్లతో అతన్ని ఓడగొట్టి పంపించారు. అయితే ఇప్పుడు ఎవరికైతే విజయసాయిరెడ్డి ఉద్యోగం ఇప్పించాడో, దొంగ ఉద్యోగం ఇప్పించాడో, దొడ్డిదారులు ఉద్యోగం ఇప్పించాడో, ఆ శాంతి సోదరే వీళ్ళని నమ్ముకుంటే నాకు అశాంతి ఉండేటట్టుంది, నా జీవితం అశాంతిమయమైపోయేటట్టుంది అనేటువంటి ఆందోళనతో, భయంతో పూర్తిగా అప్రూవర్గా మారిపోయి తన విషయాలే కాదు
ఫైబర్ నెట్లో జరిగినటువంటి అవినీతి దందాలు, ఎవరెవరు ఏమేమి తప్పుడు పనులు చేశారు, ఎక్కడి నుంచి ఎక్కడికి ఫైల్స్ మూవ్ చేశారు, ఏమేమి రికార్డులు ట్యాంపరింగ్ చేశారు అనేటువంటి పూర్తి వ్యవహారాలు బయట పెడతాను అంటూ తను ముందుకొస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే తను తప్పించుకోవాలి కదా, వీళ్ళ కోసం నేనెందుకు జైలుకు పోవాలనేటువంటి ఆలోచనతో కూడా శాంతి సోదరి ఉన్నది అనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఆవిడ అప్రూవర్గా మారితే దీని వెనక ఎవరున్నారు సూత్రధారులు, పాత్రధారులు ఎవరు, దీంట్లో ఎవరెవరు లబ్ధి పొందారు, ఎవరెవరు తప్పుడు పనులు చేశారు అనేటువంటి అంశాలన్నీ కూడా బయటపడేటువంటి పరిస్థితి ఉన్నది. ఈ దెబ్బతో విజయసాయిరెడ్డి ఈ కేసు నుంచి తప్పించుకునేటువంటి అవకాశమే లేదు.